అంటే ప్రజల్లో ఒక చర్చ మొదలైన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఈ బిల్లు పాస్ కాకపోవడం, వీగిపోవడం పట్ల నిజంగా అంటే ప్రజలకు ఏం చెప్పొచ్చు మేడం? అంటే ఒకవైపు మీకు మెజార్టీ లేకపోవడం వల్ల 2/3 మెజార్టీ లేకపోయినా మీరు బిల్ తీసుకొచ్చారు అనుకోవాలా, లేదంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఆగిపోయింది అనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలి? ప్రజలు ఒకటే అనుకోవాలి, ఎవరు అగేన్స్ట్. ఈరోజు దిస్ ఇస్ ద డే ఆఫ్ రియలైజేషన్. ఎందుకంటే అదే మీకు ముందు చెప్పినట్టు ఏ పార్టీ మహిళలకు వ్యతిరేకిస్తుంది అనేది ఈరోజు క్లియర్ కట్, ఈవెన్ చిన్న పిల్లలకు కూడా, మన దేశంలో ఉన్న చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రోజు. అది మా మంచి కోసమే జరిగింది. ఆ నాయకులకు తెలిసొచ్చేలాగా ఎవరైతే జనాలు సపోర్ట్ చేస్తున్నారో ఆ నాయకులకు లేకపోతే ఆ పార్టీలకు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యే రోజు ఈరోజు. అందరూ కూడా ఎలా అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అ పొలిటికల్ సూసైడ్. ఆ పార్టీలకు ఇది చీకటి రోజులు ఇంకా మొదలైనట్టే నేను చెప్తున్నాను.